గండిపేటకు తీసుకొస్తున్నది కాళేశ్వరం నీళ్ల కాదా? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్. యూరియా సరఫరాలో కాంగ్రెస్ బీజేపీ విఫలమైనందునే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పాల్గొనట్లే. కవిత పైన పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేది ఏమీ లేదని వ్యాఖ్య. ఎందుకు మాట్లాడరు? అవతల మీద అయితే మాట్లాడతారా? మీ చెల్లె కాబట్టి మాట్లాడరా? మాట్లాడితే ఎక్కడ మళ్ళీ ఆమె నీ భాగోతం అంతా బయట పెడతామని మళ్ళీ మాట్లాడడం మానేసినవా? మాట్లాడాలి కదా. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ బావ మీద, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన వ్యక్తి మీద ఇంత పెద్ద ఎత్తున కాళేశ్వరం అవినీతి చేసిండు, రాజశేఖర రెడ్డిని గతంలో కలిసింది పార్టీ మొత్తం ముంచడానికే అని ఇట్లా రకరకాల సంచలనమైన కమెంట్స్ చేసింది ఆమె. మరి దాని మీద మీరు ఎందుకు మాట్లాడారు కదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అవును, మేము కరెక్ట్గా బరాబర్ ఆమె మీద వెయిట్ వేసినాం, ఆమె అట్లా ఇట్లా నువ్వు చెప్పాలి కదా. మాట్లాడట పార్టీ ఆల్రెడీ చర్యలు తీసుకుంది. పార్టీ ఎవరిది? నీకు సంబంధం లేదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా మీరు. మీడియా అడిగిన క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ చేయరు? తప్పించుకునే వ్యవహారం ఎందుకు? సో ఇట్లా మా చెల్లె గురించి నేను మాట్లాడను, ఇప్పుడు ఇక అయిపోయిందామని పార్టీ నుంచి పంపించడం అయిపోయిందని అంటుండు. అయితే దాంతోపాటు ఇంకోటి ఏమంటాడంటే, గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్ళ కాదా అంటాడు. గండిపేటకి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తున్నారు? మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి ఆ గోదావరి నీళ్ళని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పేరుతో శంకుస్థాపన చేసిండు. అంతకుముందు మనం ఇటు కృష్ణా నుంచి, నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకునేవాళ్ళం. సో ఇప్పుడు వీళ్ళు ఈ ఫేజ్లు వదిలేసి గోదావరి నుంచి తీసుకొస్తామని అని గతంలో కేసీఆర్ ప్రకటించి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే, ఈ గండిపేటకు తీసుకొస్తున్నాయి కాళేశ్వరం నీళ్ళేనా అంటే, కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితాయి? కాళేశ్వరం అంటే దాని గుండెకాయ ఏంది? మేడిగడ్డ, అంతే కదా. ఇప్పుడు కేటీఆర్కి ఏమో దీని గురించి పెద్దగా నాకు తెలిసి సబ్జెక్ట్ ఉందని అయితే నేను అనుకోను. ఆయనకు దీని గురించి పెద్దగా తెలియదు. ఆయనకి ఏమైనా భూములది ఎంత, భూముల వాల్యూ ఎంత, ఏడేడ భూములు ఎట్టెట్టున్నాయంటే చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అండి. కేసీఆర్ నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఏంటంటే ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలో గతంలో ఎప్పుడో కట్టింది 20 టీఎంసీలు. ఇప్పుడు ఎల్లంపల్లి వల్లనే మనకి నీళ్ళు వస్తున్నాయి చాలా ప్రాంతాలకి, రైతులకి. కేసీఆర్ కట్టింది ఏంది? గతంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావాలి, గ్రావిటీ ద్వారా వస్తుంది, ఒక పంపు పెడితే సరిపోద్ది అనేది అప్పుడు చేసిన ప్లానింగ్. వర్క్స్ అన్ని కంప్లీట్ దాదాపుగా అయిపోయిన తర్వాత కూడా గవర్నమెంట్ మారింది. అంతకుముందు గవర్నమెంట్ కూడా దీన్ని గాలికి వదిలేయడంతో ప్రాజెక్ట్ ఆగింది. తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు. ఈ తుమ్మిడిహెట్టి కాదు అని చెప్పి ఇగో ఈ మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి ఇట్లా నీళ్ళు ఎత్తిపోసే ఓ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. సో దీని ద్వారా 4 ఏళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత 4 ఏళ్లలో 162 టీఎంసీలు ఎత్తిపోస్తే ఈ గోదావరి ఉప్పొంగడం, వరదలు రావడం, జూలై నెలలో మళ్ళీ గేట్లు ఓపెన్ చేసి పోయి మళ్ళీ ఎత్తిపోసిన నీళ్ళు పోయి సముద్రంలో కలవడం, ఇది రెగ్యులర్గా మారిపోయింది. తర్వాత కాలంలో ఈ మేడిగడ్డ కుంగింది. దానికి సంవత్సరం ముందు బాహుబలి మోటార్లు అంటే అవి మునిగిపోయినాయి. ఎందుకంటే క్వాలిటీ లేదు, డిజైన్ సరిగా లేదు, అసలు లొకేషన్ కరెక్ట్ కాదు, ఇట్లా రకరకాల దీంతో ఆ ప్రాజెక్టు కుంగింది. అది ఆగిపోయింది. దాదాపు 2023 నుంచి ఈనాటి వరకు అసలు ఒక్క సుక్క నీళ్ళు కూడా ఎత్తిపోయలేదు. ఎందుకంటే అది కుంగింది, అసలు స్టార్టే చేయలేదు మోటార్లు. మరి నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? ఇది గోదావరి. ఈ గోదావరి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇక్కడ కడెం ప్రాజెక్టు, ఇక్కడ నుంచి వచ్చినటువంటి వరద ఎల్లంపల్లికి వస్తే, ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు ఎత్తిపోస్తే రైతుల పొలాలకు నీళ్ళు వచ్చినాయి. ఈ ప్రాజెక్ట్ ఇదంతా కూడా గాలికి పోయింది. ఇప్పుడు ఏమంటాడంటే, ఈడ ఉంది కదా మల్లన్న సాగర్, ఇది మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. ఇక్కడికి వస్తున్న నీళ్లు కాళేశ్వరం నీళ్ళే కదా, ఈ నీళ్ళే కదా నువ్వు హైదరాబాద్కి తీసుకొస్తున్నావు అని కేటీఆర్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఎట్లొచ్చినాయి? అఫ్కోర్స్ ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కావచ్చు. ఇది ప్రాణహిత చేవెళ్ళ డిజైన్లో కూడా ఈ ప్రాజెక్ట్ అంతా ఉన్నది. కేసీఆర్ యాడ్ చేసిన ప్రాజెక్ట్ ఇదే. కాకపోతే ఇక్కడ జరిగిన మోసం ఏంది? వీటి యొక్క కెపాసిటీలు పెంచుకుంటూ వచ్చిండు. ఇప్పుడు మల్లన్న సాగరు ప్రాణహిత చేవెళ్ళ డిజైన్లో భాగంగా 1.5 టీఎంసీనే, దాన్ని 50 టీఎంసీలకు పెంచిండు. ఎంత? 50 టీఎంసీలు. ఎక్కడి 1.5 2 టీఎంసీ, ఎక్కడి 50 టీఎంసీలు? సేమ్ కొండపోచమ్మ సాగర్ తన ఫామ్ హౌస్ లైన్ కోసం దాన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కాళేశ్వరం నీళ్ళే కదా అంటాడు. అసలు నువ్వు కాళేశ్వరం అంటే ఏం చెప్పినావు? కాళేశ్వరం అంటే మేడిగడ్డ గుండెకాయ అన్నావు. ఆ గుండెకాయనే పక్కన వలిగింది. మరి ఎట్లొచ్చినాయి నీళ్ళంతా ఎల్లంపల్లి నుంచి వచ్చినాయి. ఇది కూడా పెద్ద బోగసే. దీంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.
ఈ రిమైనింగ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ రిజర్వాయర్లు, ఈ కాలువలు, టన్నెల్స్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. అసలు ఇది 50 టీఎంసీలు అక్కరే లేదు ఇక్కడ. ఇప్పుడు ఇది 50 టీఎంసీలు నింపట్లే, 10-15 టీఎంసీల దగ్గర దీన్ని ఆపేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఎన్జిఆర్ఐ, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చెప్పింది, ఇక్కడ పగుళ్ళున్నాయి భూమి పొరల లోపల, ఈ వాటర్ ఎక్కువగా నింపడం వల్ల, ఎందుకంటే అది 50 టీఎంసీ అంటే దాదాపు ఒక 10-15 హుస్సేన్ సాగర్లతో సమానం, 10-15 హుస్సేన్ సాగర్లతో సమానం. సో అట్లాంటి అక్కడ భూమి మీద ప్రెజర్ పెరగడం వల్ల వాటర్ తోటి భూకంపం వచ్చే అవకాశం ఉంది, అది కొట్టుకపోయే ప్రమాదం ఉంది, 50 టీఎంసీలు అస్సలు నింపొద్దు అని చెప్పింది. అసలు అక్కడ రిజర్వాయరే పెట్టొద్దు అని చెప్పింది. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాడు కేసీఆర్ ఎన్జిఆర్ఐకి రిపోర్ట్ ఇవ్వమని పంపించి, ఆ రిపోర్ట్ రాకముందే 6,000 కోట్ల నామినేషన్ పద్ధతిలో మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చేసిండు. సో దాని తర్వాత రిపోర్ట్ చూస్తే రిపోర్ట్ అసలు ఇది చాలా దారుణం, ఇక్కడ కట్టకూడదు, అది మొత్తం మానవ నిర్మిత మట్టి కట్టడం. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు ఒక్కసారి మన దగ్గర కాళేశ్వరం సంబంధించిన కాగ్ రిపోర్ట్ ఉన్నది. ఇది కాగ్ రిపోర్ట్, 256 పేజీల కాగ్ రిపోర్ట్లో మల్లన్న సాగర్ నుంచి చాలా గొప్పగా, ఇందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గొప్పగా అంటే ఇంత అద్భుతంగా అవినీతి జరిగిందని. మరి దీనికి కేటీఆర్ చెప్పాలి, ఇది ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు, ఇదేనా కాళేశ్వరం అని అడుగుతున్నావు కదా, దీనికి ఆన్సర్ చేయి. యాక్చువల్ రేవంత్ రెడ్డి కూడా తప్పే చేస్తున్నాడు. నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా జలాలను తీసుకురావడానికి అద్భుతమైన అవకాశం ఉన్నది. గోదావరి నీళ్ళు 40 రూపాయలు అయితే 20 రూపాయలతోనే పని అవుతుంది. ఆనాడు కేసీఆర్ ఈ గోదావరి నీళ్ళు హైదరాబాద్కి తీసుకొస్తామంటేనే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని పెద్ద ఎత్తున చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, వినలే, ఈయన కూడా వింటలేడు. ఇక మొత్తం ఇది కాగ్ రిపోర్ట్, ఇది మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 14 జలాశయాలు నిర్మించాలని ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నది. వీటిలో ప్రాజెక్టు లింక్ 4లో 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ జలాశయం అతిపెద్దది. ఈ టోటల్ దాంట్లో అతిపెద్ద రిజర్వాయర్ ఏంటంటే మల్లన్న సాగర్. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 10,30,000 ఎకరాల ఆయకట్టు నీటి వనరు అయినందున ఇది ప్రాజెక్టు కింద అతి ముఖ్యమైన జలాశయం. అంటే మొత్తం ఆయకట్టులో 56.42% దీని నుంచే పోవాలి, మల్లన్న సాగర్ నుంచే. జలాశయ నిర్మాణ పనులు 2017 అక్టోబర్-డిసెంబర్ మధ్య చేపట్టారు. మొత్తం 6,126 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని చెప్పారు. జలాశయం 2021 ఆగస్టు-సెప్టెంబర్లో 10.6 టీఎంసీల నీటితో నింపబడింది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభించబడింది. ఇదే ఆ జలాశయం. జలాశయ భారీ సామర్థ్యం, దాని కింది ఆయకట్టు పరిధిని పరిగణలోకి తీసుకుంటే ప్రాజెక్టు కింద ఉద్దేశించిన ప్రయోజనాలు సాధించడంలో ఈ జలాశయ ఇంజనీరింగ్ దృఢత్వం, స్థిరత్వం చాలా కీలకం. అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ జలాశయ డ్రాయింగ్లు ఆమోదించి దిగువ చర్చించినట్లుగా అవసరమైన పరిశోధనలు, అధ్యయనాలు పూర్తిగా నిర్వహించకుండానే అనవసరమైన తొందరపాటుతో జలాశయాన్ని నిర్మించారు అని ఆడిట్ గమనించింది. ఇది ఎవరు చెప్తున్నారు? ఈ భారతదేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ ఆడిటింగ్ సంస్థ అయిన కాగ్ చెప్తున్నది. ఇగో జలాశయ ప్రదేశంలో దోషపూరితమైన జోన్ ఉనికి ఉన్నది, భూకంపాలు వచ్చే ప్రాంతం, చాలా డీటెయిల్డ్గా రాసుకుంటూ వచ్చారు వీళ్ళు. ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అట, ఇది కూడా కేసీఆర్ కట్టిండట, మల్లన్న సాగర్ ఎట్ట కట్టిండి చూడిపోరే అని చెప్తున్నారు వీళ్ళు. దీని మీద వీళ్ళు ఎంక్వైరీకి ఆదేశించారు, ఎందుకంటే అలా మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కదా, వీళ్ళు కూడా సపోర్ట్ చేయరు. ఇగో ప్రాంత చారిత్రక భూకంప స్థితిని దృష్టిలో ఉంచుకొని 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం గనక ఏర్పడితే ఇంజనీరింగ్ కాని నిర్మాణాలకు నష్టం వాటిల్లవచ్చు. అందువల్ల ఏదైనా స్థాపించాలని ప్రణాళిక చేసినా అది సంబంధిత భూకంప స్థాయిలను తట్టుకునే ప్రమాణాలతో ఉండాలి. ఇదంతా మొత్తం ఇదంతా కాళేశ్వరం గురించి టోటల్ రిపోర్ట్ ఉంది ఇందులో. ఇది ఈయన ఏమంటాడు, కాళేశ్వరం నీళ్ళే కదా ఇప్పుడు మీరు గోదావరికి తీసుకొచ్చే, హైదరాబాద్కి తీసుకొచ్చేదని మాట్లాడుతున్నాడు. ఇది తెలుసా ఈ సబ్జెక్ట్ అంతా? చాలామంది అదే అంటున్నారు, మేడిగడ్డ ఒక్కటే కదా కుంగింది, మరి మిగతా దాని సంగతి ఏందని. మిగతాది కూడా అంత పెద్ద బోగసే. అందుకే నేను అంటున్నాను కదా 50 టీఎంసీలు నింపి చూపించామనండి దమ్ముంటే.
ఉన్న ఉన్న ఆ కట్టి ఆ నింపిన టీఎంసీల 10-12 టీఎంసీల వాటర్కే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇట్లా భూమి పైనుంచే ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి వాటర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో.